నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం. ఈనాటి ప్రధాన వార్తల్లోకి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా రైతన్నలకు ఒక తీపి కబురు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జొన్న కొనుగోలు ప్రక్రియ అధికారికంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ రోజు సందడి నెలకొంది. రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ భండారి అనూషా సతీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వేద మంత్రాల సాక్షిగా కొబ్బరికాయ కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రతినిధులు జొన్న పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎమ్మెల్యే జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్మన్ గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మెంబర్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. రైతులు ముఖ్యంగా ఒకటి గమనించాలి. ఈరోజు ప్రారంభించడం జరిగింది. తొందరలోనే మనకు షెడ్యూల్ వస్తాయి. ఇంకా షెడ్యూల్ రాలేదు. కొనుగోలు మొత్తం షెడ్యూల్ వస్తాయి. వచ్చిన వెంట రైతులు తొందరగా కూడా పడకుండా మెల్లిగా షెడ్యూల్ ప్రకారం అందుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే రైతులకు సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నేను ఒక రైతు బిడ్డగా నాకు అన్ని సమస్యలు తెలుసు కాబట్టి ఒకటి మొత్తము తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ సమస్యలు ఉన్నా కూడా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా మా వ్యవసాయ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఏ సమస్య ఉన్నా తీర్చడానికి కృషి చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారం కొనుగోలు జిల్లాలోని రైతులందరి నుండి షెడ్యూల్ ప్రకారం జొన్న పంటను కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో పూర్తి వివరాలు, జొన్న కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ అతి త్వరలోనే విడుదల అవుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ముందస్తు ఏర్పాట్లు, వర్షాకాలం దృష్ట్యా మరియు రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో తాగునీరు, నీడ వంటి అన్ని ప్రాథమిక వస్తువులు కల్పించామని తెలిపారు. సమస్యల పరిష్కారం, రైతులకు ఏదైనా సమస్యలు ఎదురైతే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. క్షేత్రస్థాయిలో సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం అని శ్రీకాంత్ రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ భండారి అనూషా సతీష్ మాట్లాడుతూ పట్టణ పార్టీలోని మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు మున్సిపాలిటీ తరపున మరియు మార్కెట్ కమిటీ తరపున పూర్తి సహకారం ఉంటుందని, జొన్న పంటకు మద్దతు ధర లభించేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభంలో రైతన్నల్లో కొత్త ఆశలు చిగురించాయి. అధికారులు చెప్పిన విధంగా షెడ్యూల్ ప్రకారం కొనుగోలు జరిగి రైతులకు మద్దతు ధర సకాలంలో అందుతుందని ఆశిద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.